హలో అందరికీ. ఈరోజు లాస్ట్ వీక్ అండి, సప్త శనివారం వ్రతం. నాది 8వ వారం. ఇది 7 వారాలు అయిపోయాయి. స్వామివారికి అసలు కంటే వడ్డీ ఇష్టం కాబట్టి ఈ వడ్డీగా 8వ వారం చేసుకుంటున్నాను. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. నేను ఒక కోరిక కోరుకున్నాను, అది నెరవేరింది. అందుకే స్వామివారికి మొక్కు చెల్లించుకుంటున్నాను. ఈ వ్రతం సపరేట్గా పీఠం పెట్టి చేయాలా అంటే ఎవరి ఓపిక వాళ్ళదండి. పీఠం పెడితే పూజ అయిపోయాక ఈవినింగ్ పూజ చేసి దీపం కొండెక్కాక పీఠాన్ని కదిపేసి తీసేసుకోవచ్చు. అలా 7 వారాలు పీఠం పెట్టుకోవాలి సపరేట్గా. లేదంటే పూజా మందిరంలోనే వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా చేసుకోవచ్చు. నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను. స్వామివారికి బియ్యం పిండితో చేసిన దీపాలే పెట్టాలి. 7 ఒత్తులు దీపం వెలిగించాలి. లేదా 7 సపరేట్ పిండి దీపాలైనా చేసుకోవచ్చు. 7 ఒత్తులు వేసుకోవచ్చు. లేదంటే ఒకే పిండి దీపంలో 7 ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. మొత్తం 7 ఒత్తులు లెక్క వచ్చేలా వెలిగించాలి. నేను 3 పిండి దీపాల్లో 7 ఒత్తులు వచ్చేలాగా వెలిగించుకుంటాను. ఈ 7 దీపాలు కాకుండా ఒక దీపం నువ్వుల నూనెతో వెలిగించుకోవాలి, శనిదేవుని అనుగ్రహం కోసం. ఈ దీపాలు బియ్య పిండితోనే ఎందుకు చేసుకోవాలి అంటే, బియ్యం లక్ష్మీ స్వరూపం అండి. లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ స్వామివారికి ఇష్టం. దీపం కొండెక్కాక మనం దీపాన్ని ఆవుకు పెడితే మంచిది. లేదా ఎవరైనా తొక్కని చోట మొక్కల్లో వేయచ్చు. అప్పుడు ఆ మట్టిలో ఉన్న చీమలు పురుగులు బియ్య పిండిని తింటాయి. అప్పుడు మనం వాటికి ఆహార దానం చేసినట్టు. లేదా వాటిని చెరువులో కూడా వేయచ్చు. అప్పుడు చెరువులో ఉన్న జీవులు ఆ పిండి దీపాన్ని తింటే వాటికి మనం ఆహారం ఇచ్చాం కాబట్టి అది కూడా మనకి పుణ్యమే. అందుకే బియ్య పిండితో దీపాన్ని చేసుకుంటాము. మనం నూకలు లేదా ధాన్యాలు బయట పెడతాము పక్షులు వచ్చి తింటాయని. కానీ పూర్వంలో ఆరు బయట బియ్య పిండితో ముగ్గు వేసుకునేవాళ్ళు. ఎందుకంటే పక్షులు ఆవులు ఆకలికి ఆ బియ్య పిండిని తింటాయని. అదండి బియ్య పిండికున్న ప్రాముఖ్యత. స్వామివారికి నైవేద్యం కోసం మెయిన్ అయితే అట్టిపళ్ళు పెట్టుకుంటాము. అండ్ మనం ఎలానో పిండి దీపాలు చేసుకుంటాం కాబట్టి చలివిడి వడపప్పు కూడా పెట్టుకుంటాము. లేదు అటుకులు బెల్లము లేదా పాలు బెల్లం అలా ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఏది వేలుంటే అది. ఈ వ్రతంలో మెయిన్ నియమాలు ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మరీ ఏం తినకుండా ఉంటారు చాలామంది, అలా ఉండకూడదు. ఒక పూట ఉపవాసం అయినా చేయొచ్చు. లేదా ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్తో అయినా ఉపవాసం చేయొచ్చు. ఈవినింగ్ పూజ అయ్యాక భోజనం చేయొచ్చు. ఉపవాసం అంటే కంప్లీట్గా రోజంతా వాటర్ కూడా ముట్టుకోకుండా చేయాలని ఎక్కడా లేదు. నేనైతే కంపల్సరీగా జ్యూసెస్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అలా తింటాను ఉపవాసం ఉంటే. ఈ వ్రతం మనం మార్నింగ్ లేదా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. మార్నింగ్ వ్రతం చేసుకునే వాళ్ళు ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుని ఉపవాసం విరమించుకోవచ్చు. లేదా ఈవినింగ్ వ్రతం చేసేవాళ్ళు మార్నింగ్ నార్మల్గా దీపారాధన చేసుకుని ఈవినింగ్ వ్రతం చేసుకుని ఉపవాసం విరమించుకోవచ్చు. వ్రతం 8 వారాలంటే మధ్యలో ఆడవాళ్ళకి ఆటంకం రావచ్చు. లేదా మనకి ఏమైనా పనుండి ఊరు వెళ్ళచ్చు. అప్పుడు ఆ వీక్ స్కిప్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ వ్రతాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ వ్రతం మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే చేయాలి. ఇప్పుడు నేను మా ఇంట్లో చేశానని చెప్పి నెక్స్ట్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తా అంటే అలా చేయకూడదు. ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి. పూజ ఎలా చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి అంటే, ముందు దీపారాధన చేసి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని చెప్పి విఘ్నేశ్వరునికి పూజ చేయాలి. తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చేసుకున్నాక మీ గోత్రనామాలు చదువుకుని స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుని స్వామివారిని ఆహ్వానించుకోవాలి. తర్వాత స్వామివారి అష్టోత్తరం లేదా గోవిందనామాలు అవి అయిపోయిన తర్వాత కంపల్సరీ 7 సినిమాల వ్రతకథ చదువుకోవాలి. మాకు ఇవేమీ చదవటం రావు అయినా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు యూట్యూబ్లో అష్టోత్తరం పెట్టుకుని వీడియోస్ ఉంటాయి, వినొచ్చు. దాని తర్వాత వ్రతకథం వీడియోస్ కూడా యూట్యూబ్లోనే ఉంటాయి, అవి కూడా వినొచ్చు. నాకు కథ చదవటం రాదు. నేనైతే పూజ అంతా చేసుకుని గోవిందనామాలు చదువుకున్న తర్వాత వ్రతకథ వీడియోస్లో ప్లే చేసుకుని వింటాను. పూజ అంతా అయిపోయాక క్షమార్పణ మంత్రం చదువుకోవాలి. అంటే మనం పూజా విధానంలో ఏవైనా తప్పులు చేస్తే స్వామివారిని క్షమించమని అడిగి దండం పెట్టుకోవాలి. తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నాక స్వామివారికి నైవేద్యం పెట్టుకున్న ప్రసాదం తినాలి. ఈ వ్రతమంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్తే చాలా మంచిది. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే దండం పెట్టుకొని ఉపవాసం విరమించుకోవచ్చు. ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి కోరికలు ఉన్న వాళ్ళైనా ఈ వ్రతం చేసుకుంటే తప్పక నెరవేరుతాయి. ఈ వ్రతం ఏదో చాలా కష్టం, చాలా నియమాలు ఉంటాయి అనుకుంటారు. ఇష్టంతో చేసేది ఏదైనా మనకు కష్టం అనిపించదు. మనం మనసులో భక్తితో పూజ చేసి అది మనం తెలియక తప్పు చేసినా కూడా ఆ పూజని దేవుడు తప్పకుండా స్వీకరిస్తారు.
సో ఎటువంటి సందేహాలు లేకుండా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.